ఏపీలో ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సు సచివాలయంలో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఈసారి కలెక్టర్ల సదస్సు గతంలో కంటే భిన్నంగా జరగనుంది. ఇదివరకు ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించి సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాలపై కార్యదర్శులు ప్రెజెంటేషన్లు ఇచ్చేవారు. వాటిపై తమ జిల్లాల్లో పరిస్థితుల ఆధారంగా కలెక్టర్లు స్పందించేవారు. ఈసారి తమ జిల్లాల్లో ఆయా శాఖల్లో సాధించిన పురోగతి, లక్ష్యాలపై కలెక్టర్లే ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 10:30 విజయవాడ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం జరగనుంది. బుడమేరు అభివృద్ధి అంశంపై మరోసారి చర్చించనుంది కౌన్సిల్. ఇప్పటికే వీఎంసీలో వైసీపీ కార్పొరేటర్ల జోరు తగ్గుతూ వస్తోంది. బడ్జెట్ సమావేశంలో ఎత్తి చూపిన అంశాలపై అధికారులు క్లారిటీ ఇవ్వనున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. నిన్న ఢిల్లీలో హైకమాండ్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ 2 గంటల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగాదిలోపు తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో బీసీలకు 2, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణతో పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కూడా చర్చించారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలవుతున్న తీరును రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. P4 విధానానికి తుది రూపు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఉగాది రోజున అమరావతిలో దీనిని ప్రారంభించనున్నారు ఆయన. సాయం అందించే చేతులకు వేదికే P4 అన్నారు ముఖ్యమంత్రి. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు పట్టణాల్లో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. గ్రామాల్లోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ఎండల తీవ్రతపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వడదెబ్బ మరణాలను నివారించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ శాసనసభకు హాజరు కాకపోవడం వల్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావడం లేదని గజ్వేల్ నాయకులు తనను కలిశారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు, దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్కు గజ్వేల్కు మధ్య తల్లి పిల్లల అనుబంధం ఉందని ఆయన అన్నారు. గజ్వేల్ను ఇతర పట్టణాలకు ఆదర్శంగా కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. ప్రధానమంత్రిని కూడా గజ్వేల్కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనని ఆయన పేర్కొన్నారు. ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్ఈయుతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జిఎన్యు సుమారు 1300 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో ఒకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం తవ్వకం కొనసాగింపుతో పాటు ప్రస్తుతం టన్నెల్ ప్రమాద స్థలి వద్ద చేపడుతున్న సహాయక చర్యల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఆయన దాదాపు 1000 మంది సర్వేయర్లను నియమిస్తామని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీలో మద్యం కుంభకోణం అతిపెద్దదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఆరోపించారు. జగన్ బంధువు సునీల్ ద్వారా 2000 కోట్లు దుబాయ్కి తరలించారని అన్నారు. అదాన్, లీలా, జిఆర్ అసోసియేషన్, పివి స్పిరిట్స్ లాంటి 26 కంపెనీలు లాభాలు పొందాయన్నారు. ఇప్పటికే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించిందని, ఈడీ కూడా విచారణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. తెలంగాణ శాసనసభలో వివిధ పద్దులపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. రెండో రోజు పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, మహిళా సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం వంటి పద్దులతో పాటు పురపాలక, పంచాయతీరాజ్ శాఖ సవరణ బిల్లులను కూడా సభ ఆమోదించింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అవయవ దాన చట్టాన్ని ఇక్కడ అమలు చేసేందుకు వీలుగా శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. బీసీల కోసం మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము చేసిన కులగణనతోనే ఆ పార్టీ బీసీకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చిందని అసెంబ్లీలో చెప్పారు. చెప్పుకోవడానికి ఏం లేకనే బయటకు పోతున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు పొన్నం ప్రభాకర్. అయితే ఇదే సమయంలో తమపై విమర్శలు చేయడంతో మినిస్టర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని, అందుకే తాము 6 గ్యారంటీలను ప్రవేశపెట్టాము అన్నారు మంత్రి సీతక్క. దాంతో సంక్షేమం అనే పదానికి అర్థమే మారిపోయిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలను అస్సలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఆమె మొదటి 5 ఏళ్లు మహిళా మంత్రులు లేరు అని విమర్శించారు. ఆమె తాము పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చామని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు సీతక్క. కడప మేయర్ సురేష్ బాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. మేయర్పై విజిలెన్స్ విచారణ పూర్తి కావడంతో నోటీసులు ఇచ్చింది. మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కడపలో కుటుంబ సభ్యుల పేర్లతో కాంట్రాక్టులు చేసినట్లు మేయర్పై అభియోగాలున్నాయి. షోకాజ్ నోటీసుపై మేయర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కడప జిల్లా టీడీపీ నేతలు. ఏపీలో 2029 నాటికి ఏపీలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం జరిగింది. ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనతో పాటు వివిధ ఎంఓయూల స్థితిగతులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు మంత్రి నారా లోకేష్. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ గుణశేఖర్ లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రూరల్ ఎస్ఐ గుణశేఖర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
మంచిర్యాల జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. తాండూరు మండలం అచ్చులాపూర్ గ్రామంలో 2.45 క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. ఫేక్ సీడ్స్ ను నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేశారు. 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో లారీ ఓనర్లు ధర్నా చేపట్టారు. మరోవైపు ఫ్యాక్టరీకి నేరుగా చేరుకుని అయితే తరలిస్తూ ఉన్నారు. ఆ చెరుకును బకాయిలు చెల్లించిన లారీ ఓనర్స్ ముఖం చాటేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సభ్యులకు ప్రతి నెల అందే వేతనాలు, పెన్షన్లను కేంద్రం పెంచింది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24% మేర పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు 1,00,000 నుంచి 1.24 లక్షలకు పెరగనుంది. అలాగే సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యాన్ని 2,000 నుంచి 2,500లకు పెంచుతున్నట్లు పేర్కొంది. పెంచిన ఈ వేతనాలను 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో అప్పులు మరింత అధికమయ్యాయి అంటూ ప్రతిపక్షాలతో పాటు వామపక్ష పార్టీల నేతలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలపై వరుస విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అలాంటి వేళ కేంద్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులు, వాటి వివరాలతో దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాను కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. 2025 మార్చి 30 నాటికి ఏపీ అప్పు 5,62,557 కోట్లు కాగా తెలంగాణపై 4,42,298 కోట్ల భారం ఉందని స్పష్టం చేసింది. ఏపీ అప్పులో స్థూల దేశీయోత్పత్తి 34.7% ఉండగా తెలంగాణ అప్పులో జిఎస్డిపి 26.2% నమోదైందని చెప్పారు. జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడిన కారణంగా న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు గడువు నిర్దేశించింది. 4 వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని సూచించింది. న్యాయస్థానానికి 8 వారాల గడువు కోరగా 4 వారాల గడువిస్తూ తదుపరి విచారణను లక్నో బెంచ్ ఏప్రిల్ 21 వాయిదా వేసింది. అలాగా స్టేటస్ రిపోర్ట్ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ పౌరసత్వం అంశం కొన్నేళ్లుగా వివాదంలో నలుగుతూనే ఉంది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలి అంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది. నాగ్పూర్లో ఇటీవల చెలరేగిన హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీం ఖాన్కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. అతడి నివాసం, ఇతర నిర్మాణాలను నాగ్పూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్లే వీటిని కూల్చివేశామన్నారు. కాగా మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఫహీం సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఘర్షణలకు కారణమయ్యాడు అన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ ప్రకృతిలో ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రి వేళల్లో వన్యప్రాణులు, ముఖ్యంగా నిశాచర జీవులను వాటి సహజ ఆవాసంలో గమనిస్తూ ఉంటే సరిగ్గా ఇలాంటి అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కుర్కాల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారి ఈ తరహా పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. పర్యాటక అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా 1,500 కోట్లతో 2 దశల్లో దీన్ని అభివృద్ధి చేయనుంది. సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో యూపీ ప్రభుత్వం 850కు పైగా ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతోంది.
స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ భామ అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు పాప పుట్టిందని ఇన్స్టాలో పోస్ట్ చేసింది.